తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అమరావతికి పిలిపించుకుని మాట్లాడింది. అయితే 2 నిమిషాలు టైం ఇచ్చిన అధినేత చంద్రబాబు కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మరోవైపు దగ్గుపాటి ప్రసాద్ చేశారు అంటున్న అనుచిత వ్యాఖ్యల ఆరోపణల దుమారం ఇంకా సద్దుమణగనే లేదు. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు దగ్గుపాటి ప్రసాద్. ఓవైపు సొంత పార్టీ నేతలతో వివాదాలు, అవి చాలవన్నట్లు జూనియర్ ఎన్టీఆర్పై చేసిన కామెంట్స్ ఆడియో వెరసి దగ్గుపాటి ప్రసాద్ నిత్యం అందరి నోళ్లలో నానుతూనే ఉన్నారు. దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఎట్లేపిస్తారు నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలు నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందన్నా మనం. వార్ 2 సినిమా విడుదలకు ముందు స్టార్ట్ అయిన సెగ ఇంకా దగ్గుపాటి ప్రసాద్కు తగులుతూనే ఉంది. వార్ 2 సినిమా విడుదల సమయంలో దగ్గుపాటి టీఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకుడు ధనుంజయ నాయుడుతో మాట్లాడిన ఆడియో కాల్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి కార్యాలయాన్ని ముట్టడించారు, ఫ్లెక్సీలను చించివేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినట్లు ఉన్న ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. ఎన్టీఆర్ ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ కుటుంబాలంటే అభిమానమని గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నా కూడా ఫ్యాన్స్ వెనక్కి తగ్గలేదు. తాజాగా హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సమావేశమయ్యారు. 2 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్కు, ఆయన తల్లికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారీ చెబితే సరిపోదంటూనే పార్టీ నుంచి కూడా దగ్గుపాటి ప్రసాద్ను సస్పెండ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వివాదం పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. దీంతో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అయితే కేవలం 2 నిమిషాల సమయమే ఇచ్చారు చంద్రబాబు. తీవ్రంగా స్పందించిన చంద్రబాబు పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా కామెంట్స్ ఉండొద్దని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మరోసారి వచ్చి కలవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే దగ్గుబాటి వివరణ తర్వాత ఈ వివాదం చల్లారుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.